వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి, అంత బాగుంటుంది. ఈ కాకరకాయ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇందుకోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. మట్టి అంతా కూడా పోయేటట్టు కడిగి తీసుకోవాలి. తర్వాత కాకరకాయన పైన ఉండే పొట్టు మాత్రమే తీసుకోవాలి. ఉబ్బులుగా ఉంటాయి కదండి, ఆ ఎత్తుపల్లాలను మాత్రమే మనం పీల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పై పొట్టు మాత్రం లైట్గా తీసివేయాలి. చూడండి, పై పొట్టు మాత్రమే ఇక్కడ పీల్ చేయడం జరిగింది. మొత్తం అన్ని కాకరకాయలు కూడా ఈ విధంగా పైన ఉన్న పొట్టును మాత్రమే మనము పీల్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని ఇప్పుడు మనము సైడ్ పెట్టుకుందాము. కాకరకాయ ఫ్రైలోకి మనం ఇప్పుడు పౌడర్ తయారు చేసుకుందాం. ఎండు కొబ్బరి, 1 స్పూన్ పల్లీలు తీసుకున్నానండి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్గా చేసుకుందాము. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారము, పసుపు, ఎల్లిపాయలు వేసుకోవాలండి. కొబ్బరి తొందరగా నలగదు కాబట్టి ముందుగానే మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసి ఫైన్ పౌడర్గా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలా ఫ్రై చేయాలండి. మధ్యన ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై కనీసం ఒక 20 రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మెల్లగా కలుపుతూ ఒక 75% ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకుందామండి. ఈ ఆనియన్ ముక్కలు వేసుకోవడం వల్ల చేదు తగ్గడమే కాదు, ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి. కాకరకాయ ఫ్రైకి ట్రై చేసి చూడండి. ముందుగా వేసుకుంటే ఆనియన్ ముక్కలు మాడిపోతాయండి, అందుకే కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి, సరిపోతుందండి ఈ విధంగా ఉంటే. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ కొబ్బరి పౌడర్ని కాకరకాయ ఫ్రైలో వేసుకుందామండి. ఈ కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే ఈ పౌడర్ మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.